ఈ కేసు అసలు ఇదంతా ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? వాళ్ళ బాబాయ్ గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏమీ సంబంధం లేకపోయినా సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరించడం, వార్తలు వచ్చేయించడం, స్టేట్మెంట్లు ఇవ్వటం, ఇదంతా ఎవరు సృష్టించింది? ఇదంతా కూడా అప్పట్లో ఒక ముఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి తనకున్న పలుకుబడినంత ఉపయోగించి సిబిఐని ప్రభావితం చేయటమా, ప్రలోభితం చేయటమా, ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ముద్దాయిలుగా చేర్చింది ఎవరనేది సమాజం అందరికీ తెలుసు. పాత్ర ఎవరిది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఎవరి రామ్ లఖన్ సింగ్ ఎవరు? రామ్ లఖన్ సింగ్కి అప్పట్లో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తికి, లేదా ఆ ప్రముఖ వ్యక్తిని ఆడించేస్తున్నటువంటి ఇక్కడున్న ప్రముఖ వ్యక్తి అందరూ తెలిసి అందరికీ ఎవరెవరు అనేది. ఇవాళ వాళ్ళని తప్పుగా ఇరికించడమే కాకుండా ఈ తప్పుడు కేసుల నుంచి ఎప్పుడైతే ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడమే తెలుస్తుంది. నిజం ఎక్కడికి పోతుంది? రేపు ఈ తప్పుడు కేసుల నుంచి అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వీళ్ళు కానీ బయటపడటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, రెండు విషం చిమ్మి ఎలాగూ వాళ్ళకి సంబంధం లేకపోయినా ఒక ప్రజల్లో ఒక ప్రలోభాన్ని, అంటే ఒక అవగాహన, అంటే ఓహో ఈ సాక్షులందరూ కూడా చచ్చిపోవటం వల్ల ఈ కేసు పోయిందా అని అనుకోవాలనేటువంటి భ్రాంతి కలగజేసేట్టుగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రని, అలాగే న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేట్టుగా ఇంతింత వార్తలు రాయించటం, సంబంధం లేకపోయినా ఈ రాష్ట్రానికి తక్షణ అవసరం ఉన్నట్టుగా రంగన్న గారి హత్య గురించి కేబినెట్ మొత్తం చర్చించడం, హుటాహుటిన ఆగమేఘాల మీద డీజీపీ గారిని పిలిపించుకోవడం, ఇవన్నీ కూడా తన సహజ శైలిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఇవాళ రంగన్న గారి మరణాన్ని కూడా రాష్ట్ర రాజకీయాలకి కేబినెట్ లో చర్చించి వాడుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు పేపర్లో 6 సాక్షులు మరణించారు, వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం చచ్చిపోతున్నారని చెప్పన్నట్టుగా చిత్రీకరించారు. మొదటి సాక్షి అంట నారాయణ యాదవ్, ఈయన జగన్ గారి డ్రైవర్ అని చెప్పి రాశారు. వాస్తవమే, నారాయణ యాదవ్ గారు జగన్ గారి డ్రైవర్, ఆంతరంగికుడు. ఆయన 2018 సుమారు 2018వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వైజాగ్ కు చేరుకున్న సమయంలో ఆయన తలలో గడ్డలు ఏర్పడటం వల్ల ఆయన అకస్మాత్తుగా అపస్మార స్థితిలోకి వెళ్తే అక్కడి నుంచి ఆయనకి ఎన్ని ఆపరేషన్లు జరిగినాయి, ఎంత వైద్యం జరిగింది, ఆ వైద్యం చేయించింది ఎవరు, చివరికి ఆయన 2019లో ఆయన మరణించిన పరిస్థితి అయితే, రెండోది అసలు ఈ నారాయణ యాదవ్ గారు ఈ కేసులో సాక్షి కానే కాదనేది ఇవాళ కడపలో లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా కూడా, నారాయణ గారి కుటుంబ సభ్యులను అడిగినా లేదా పోలీస్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే, మీ సొంతంగా ఒక చిట్టా తయారు చేయకుండా పోలీస్ రికార్డ్స్ అంతా చూసుకుంటే శ్రీ నారాయణ యాదవ్ అనే ఆయన సాక్షి కానే కాదని చెప్పినది చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా. ఇవాళ ఇక రెండో ఆయన వాచ్మెన్ రంగయ్య గారి గురించి చివరిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే అది లేటెస్ట్ గా మరణించారని చెప్తున్నాడు కదా. ఇకపోతే మూడవది కల్లూరి గంగాధర్ రెడ్డి గారు కీలక సాక్షి, మరణం జూన్ 9, 2022. కల్లూరు గంగాధర్ రెడ్డి గారు, వీరిని సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో 243వ సాక్షిగా చేర్చడం జరిగింది. 243వ సాక్షిగా ఈ గంగాధర్ రెడ్డి గారు, కల్లూరు గంగాధర్ రెడ్డి గారు యాడికిలో చనిపోయే నాటికి యాడికిలో నివాసం ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఆయన బాగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో
తో బాధించబడుతున్నాడు, షుగర్ వ్యాధిగ్రస్తుడు అని చెప్పనేది వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దీంట్లో ఎలా అంటకట్టే ప్రయత్నం చేస్తామో చూసాం ఆ పేపర్ అంతా కూడా మనం. ఈ గంగాధర్ రెడ్డి గారు కూడా ఆయన సాక్షి కింద ఈనాడులో రాశారు. ఈ దాంట్లో ఆయన సిబిఐ అడిషనల్ ఎస్పీ స్మిత్ బెదిరించాడు, సాక్షిగా నమోదు చేసి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారి మీద తప్పుడుగా సాక్ష్యం చెప్పని బెదిరించారని చెప్పని అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా ఈ గంగాధర్ రెడ్డి గారు రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ రామ్ సింగ్ గారి మీద, అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద. నన్ను ఇట్లా అవినాష్ రెడ్డి గారి మీద, శివశంకర్ రెడ్డి గారి మీద వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర ఉందని చెప్పని బెదిరించినట్టు ఫిర్యాదు చేయడమే కాకుండా తాడిపత్రి కోర్టులో రామ్ సింగ్ మరియు నర్రెడ్డి సునీత గారి సమీప బంధువు జగదీష్ రెడ్డి గారు, బోనాల బాజిరెడ్డి గారి మీద కూడా ఒక ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారికి ఇస్తే బహుశా కేసు కట్టి ఉండడు. కేసు అంటే మరణించే ముందు ఆయన జీవించి ఉండగా, గంగాధర్ రెడ్డి గారు జీవించి ఉండగా నన్నిట్లా బెదిరించాడు పలానా ఆయన అని చెప్పని పోలీస్ ఎస్పీ గారు కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేసినట్టు లేరు. అందుకోసం ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయటం జరిగింది. ఆయన 9/6/2022న మరణించారు. మరణిస్తే వారి భార్య గారు నా భర్త చావు మీద విచారణ జరిపి ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, ఎవరిదన్నా ఏదైనా ఉందా, విషప్రయోగం ఉందా, ఏముందో విచారణ చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అవయవాలను కూడా పంపించడం జరిగింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే, ఎవరి గంగాధర్ రెడ్డి గారి యొక్క మరణం పూర్వపరాల్లోకి వెళ్తే ఆ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఆధారంగా కూడా ఆయనది సహజ మరణం అని చెప్పి నివేదికలు ఇచ్చారని చెప్పినది కూడా రికార్డులు చెప్తున్నాయి. మరి గంగాధర్ రెడ్డి గారిది సహజ మరణం అని చెప్పనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంటే, ఇవాళ దాంట్లో అనుమానాలు ఉన్నాయని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటమే కాకుండా ఈనాడు కూడా సొంతంగా వారి స్టోరీ రాసేస్తారు. అనుమానాస్పద మృతి అని చెప్పి, అనుమానాస్పద మృతి మా భర్త మీద చావు మీద విచారణ చేయమని ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పోలీసులు కూడా కేసు కట్టి విచారణ చేశారు. విచారణ చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు. అయిపోతే దాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, అది ఈ కేసుతో ఏ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి కథలు రాస్తారు, విషప్ కథలు. ఇక దీంట్లో 4వది కట్టికే శ్రీనివాసరెడ్డి గారు, 57 సంవత్సరాల వయసు, అనుమానితుడు. ఆయన చనిపోవడం కూడా ఒకసారి చూడండి అని చెప్తారు. అంటే దీనికే అంటగడుతూ శ్రీనివాసరెడ్డి గారు ఆయన 2019 సెప్టెంబర్ 2వ తారీఖున 2019 సెప్టెంబర్ 2వ తారీఖున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య చేసుకుంటూ ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాసి మరణించారు. ఆ సూసైడ్ నోట్లో కూడా పోలీసుల వేధింపు కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పని ఆయన సూసైడ్ నోట్ రాసుకు మరణిస్తే, అప్పుడున్నటువంటి కడప ఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి విచారణ చేసి
అది ఆత్మహత్య అని చెప్పని, దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు, ఆత్మహత్య అని చెప్పని ఆ అధికారి రిపోర్ట్ మీద కేసు క్లోజ్ చేశారని చెప్పి అనేది రికార్డు చెప్తుంది. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి గారు 5వ పేరు ఈనాడులో రాసినటువంటి దాని ప్రకారం వయసు 36 ఏళ్లు, సాక్షి అంటే కేసులో ఆయన సాక్షి, విట్నెస్, ఆయన మరణించాడని చెప్పి చెప్తారు. దాంట్లో కూడా అనుమానం అంట. ఇంతకన్నా కిరాతకం ఇంకేముంది? ఆయన అనారోగ్యంతో మరణిస్తే ఆయనకి బంధువులు చెప్పినటువంటి విషయాల మేరకు ఆటో ఇమ్యూనిటీ అనేటువంటి డిజార్డర్ ఉంది. దానివల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బంధువో సునీతమ్మ గారికి కూడా అంతే బంధువు.